ప్రేక్షకులందరికీ నమస్తే. నాసిక్ నుంచి ఒక ఆందోళనకరమైన వార్త వచ్చింది. ఆ వార్త వింటే మీకు అనిపిస్తుంది, ఇది ఏం జరుగుతుంది అసలు మన భారతదేశంలో అని. కానీ ఈ వీడియో కింద కొందరు కామెంట్లు పెట్టే పనికిరాని సన్నాసులు ఏమంటారంటే, మీరు మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నారు, మీకేం పని లేదా అంటారు. పని లేనిది మాకు కాదండి, మాకు చాలా పనులు ఉన్నాయి. పని లేని సన్నాసులు నరనరాలలో ఈ మతోన్మాదాన్ని నింపుకొని భారతదేశాన్ని మొత్తం తమ మతానికి కన్వర్ట్ చేయాలి అని పనిచేస్తున్నారు కదా, వాళ్ళకు సిగ్గుశరం ఉండాలి. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ని, అలాంటి కుట్రల్ని కవర్ చేసే వాళ్ళు సిగ్గుపడాలి. సో మనం ఏం చేద్దామంటే, అసలు ఈ వార్త ఏంటో ఒకటి చూద్దాము. ఆ వార్త నేను చదువుతానండి. సో ఇక్కడ చూడండి ప్రేక్షకులు, నిధియా ఖాన్ అంట, షీఈస్ వర్కింగ్ యాజ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఇన్ టీసీఎస్ నాసిక్. సో ఈమె హెచ్ఆర్గా ఉంది అక్కడ ఈ కంపెనీలో, ఐటీ కంపెనీలో. సో హిందూ గర్ల్స్ కొందరు ఆమెకి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు జనరల్గా ఏ ప్రాబ్లం వచ్చినా హెచ్ఆర్కి కంప్లైంట్ చేస్తారు. వీళ్ళు ఏమని కంప్లైంట్ చేశారంటే, మహారాష్ట్ర పోలీస్కి కంప్లైంట్ చేశారు. 4 సంవత్సరాలుగా కార్పొరేట్ జిహాద్ లాగా, అంటే రిలీజియస్ పర్సిక్యూషన్ లాగా జరుగుతుంది టీసీఎస్ బీపీఓ యూనిట్లో. సో దీంట్లో ఇది కంప్లైంట్ చేసినా కూడా ఏ యాక్షన్ లేకపోయేసరికి మహారాష్ట్ర పోలీస్కు సంబంధించిన 7 ఫీమేల్ కానిస్టేబుల్లు అండర్ కవర్గా అందులో ఉద్యోగానికి జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి అల్టిమేట్లీ వాళ్ళు ఏం చేశారు, దే కాట్ ముస్లిం టీమ్ లీడర్స్ అండ్ ఏ ముస్లిం ఫీమేల్ హెచ్ఆర్, నదియా ఖాన్ అన్నాం కదా, systematically targeting young Hindu women with sexual harassment, including obscene comments, inappropriate touching, stalking, body shaming, office misconduct, along with pressure to convert to Islam, pray namaz, eat beef, wear burqas and insult Hindu deities. అర్థమవుతుందా ప్రేక్షకులు? ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తూ కూడా ఇలా మత పిచ్చి పోవట్ల. ఈ మత పిచ్చి ఎంత లెవెల్కి పోతుందంటే, మతం మార్చడానికి వాళ్ళను అనరాని చోట్ల, చెప్పకూడని చోట్ల టచ్ చేయడము, హిందూ దేవీ దేవతల్ని ఇన్సల్ట్ చేయడము, బీఫ్ తినమని ఫోర్స్ చేయడము, నమాజ్ చేయమని ఫోర్స్ చేయడము, బుర్కాలు వేసుకోమని ఫోర్స్ చేయడం చేస్తున్నారు. ఎవరు? ఒక కంపెనీకి హెచ్ఆర్గా పనిచేస్తూ కూడా ఈ పిచ్చిలకలన్నీ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఏ చెప్పుతో కొడితే బాగుంటుంది ప్రేక్షకులు? ఇలాంటి వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి? చెప్పుతో కొట్టడం సరిపోదు నాకు తెలిసి. ఇలా బట్టలు కూడా తెలిసి నడి రోడ్డు మీద తిప్పాలి వీళ్ళని. అంటే పని చేస్తున్న చోటు కావచ్చు, ఇంకే చోటు కావచ్చు, తెల్లారితే ఈ మతోన్మాదమే వీళ్ళకి. ఈ మతం తప్పించి వేరే తినరు. అంటే పడుకోవడము, లేవ్వడము, కూర్చోవడము, ఏది చేసినా మతమే వీళ్ళకి. అంటే అలా బతుకుతున్నారు వీళ్ళు. దీని గురించి మనం మాట్లాడామనుకోండి, మీరు ఎందుకండి సమాజంలో ఇట్లా మత కొల్లాలు రేపుతున్నారు? మత కొల్లాలు రేపేది మేమా? జరుగుతున్న చెప్తున్నాము. ఈ ఎదవల్ని చెప్పుతో కొట్టడం మానేసి ఇట్లా చేస్తున్నారా అని మనం చెప్తే వీళ్ళకు ప్రాబ్లం అయింది. కాశ్మీర్లో నరమేధం జరిగింది, దాన్ని చేస్తే తప్పులేదు, సినిమా తీస్తే తప్పు. ఈ ఎదవ సన్నాదులు ఎక్కడికి దాపురించారు వీళ్ళు? ఇంకేమైందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, విక్టిమ్స్ రిపీటెడ్ కంప్లైంట్స్ టు ద హెడ్ ఆఫీస్ అండ్ హెచ్ఆర్ వేర్ ఇగ్నోర్డ్ అండ్ వన్ ఉమెన్ వాజ్ లూర్డ్ ఇంటూ ఫిజికల్ రిలేషన్షిప్ అండర్ ఏ ఫాల్స్ మ్యారేజ్ ప్రామిస్. అంటే పెళ్లి చేసుకుంటానని ఒక ఇది కూడా ఇచ్చారు. 9 ఎఫ్ఐఆర్స్ వేర్ రిజిస్టర్డ్, 7 పొటెన్షియల్ జిహాదీస్ అరెస్టెడ్. ఎవరు వీళ్ళు? దాని షేక్, తౌఫీక్ అఖ్తర్, వీళ్ళంతా తుర్కనా కొడుకులే, ఒక్కడు కూడా హిందూ లేడు. చూడండి, మళ్ళీ హిందువులను పట్టుకొని మతోన్మాదాలని చెప్తుంటారు. All senior team members, CCTV footage is being reviewed and MACOCA provisions have been applied. It is an institutional failure on the part of TCS management conduct and silence. It is an organized gang operation. I have said this many times and say this again. Their women were more jihadi. Stay the fuck away from them. అంటే ఒక కార్పొరేట్ ఆఫీసులో పనిచేస్తూ కూడా ఈ పనికి మాలిన పనులు చేస్తున్నారు.
మత మార్పిడి చేస్తున్నారంటే ఏ లెవెల్లో వీళ్ళ బ్రెయిన్ వాషింగ్ ఉందో చూడండి ప్రేక్షకులు. బ్రెయిన్ వాషింగే కాదు, వీళ్ళకు ఫండింగ్ ఎవరు చేస్తున్నారు, ఇలా చెయ్యమని ఎవరు చెప్తున్నారు, ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం హిందూ స్త్రీలని, అమ్మాయిలని టార్గెట్ చేసి వాళ్ళ మతం మార్చడానికి ప్లాన్ చేస్తున్నారంటే ఎవరి కోసం పనిచేస్తున్నారు ఈ సన్నాసులు? దాంట్లో మీరు చూడండి, మేల్ అని ఫీమేల్ అని లేదు. నిదా ఖాన్ అనే ఈ ముస్లిం హెచ్ఆర్ తాను ప్రోత్సహిస్తుంది ఇవన్నీ, ముస్లిం మగవాళ్ళని ఇలా చేయమని ప్రోత్సహిస్తుంది. కంప్లైంట్ చేస్తే తీసుకోవట్లేదు. అంటే ఏ లెవెల్కి ఈ సన్నాసులు బరి తెగించారో చూడండి ప్రేక్షకులు. ఇలాంటి వాళ్ళని కేసులు పెట్టి ఇవన్నీ చేయడం వేస్ట్ అండి. చక్కగా తీసుకెళ్లి జైల్లో పడాలి, లేకుంటే ఉరిదీయాలి ఇలాంటి వాళ్ళని. ఏ ఎన్కౌంటర్ చేసామనుకోండి, మళ్ళీ ఇలాంటి తప్పుడు లెక్కలు ఎవరు చేయడు, ఇంకా ఎన్కౌంటర్ చేసి పడేయాలి ఇలాంటి వాళ్ళని. మనం చూసాం కదా, ఎడ్యుకేషన్తో సంబంధం లేదండి. ఆడొకడు డాక్టర్ ఉండే కదా, జమ్మూ డాక్టర్, ఆడు డాక్టర్ చదివి మంచి ఉద్యోగం చేస్తూ కూడా ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ చేశాడు. మార్టడం ఆపరేషన్స్ గురించి మాట్లాడుతాడు. అంటే మనం వీళ్ళకు చదువు చెప్పిన, స్కీములు ఇచ్చి వాళ్ళకు బియ్యం ఇచ్చిన, ఇల్లు కట్టించిన, వీళ్ళు మారరండి. సచ్చేది ఉంటే సస్తారు వీళ్ళు, అంతే. మతం మార్చడం, మతాని కోసం బతకడం తప్పించి వీళ్ళు ఏ పని చేయరు. వీళ్ళ వల్ల భారతదేశానికి దమ్మిడి ఆదాయం లేదు. మన దేశాన్ని సర్వనాశనం చేయడానికే పుట్టారు వీళ్ళు. ఇంకా ఏ రకంగా మీరు ఆలోచించినా వీళ్ళు మన దేశానికి పనికిరారు. మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి పుట్టిన మ్లేచ్ఛ మతాలు. దీని గురించి ఏమంటారు ప్రేక్షకులు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.